హాయ్ నమస్తే అండి. పెద్దంబర్పేట మెయిన్ రోడ్ కానుకొని చాలా గణేషుని యొక్క ఇక్కడ స్టాల్స్లో వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మూర్తులు చాలా బాగున్నారు. ఇక్కడ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. పెద్ద గణేష్ మనం పెడితే కనుక మండపం నిండా గణేష్ మూర్తులు కనబడతారు. చాలా మంది హైదరాబాద్ మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి పబ్లిక్ అందరూ కూడా తీసుకొని వెళ్తారు. చాలా బ్రహ్మాండంగా ఫినిషింగ్ చాలా బాగుంది. కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఎత్తు కూడా మన ఏ మండపం సైజుని బట్టి కూడా డిఫరెంట్ అంటే వివిధ రకాల సైజుల్లో కూడా ఒక మూర్తులు మనకు కనిపిస్తున్నాయి. మంచి సైజులు, మంచి కలర్, చాలా బాగున్నాయి. హైదరాబాద్ నలుమూల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏరియాకి వచ్చి తీసుకొని వెళ్తారు. చాలా మంచి గణేషులు. చాలా ఇక్కడ చూడొచ్చు ఫినిషింగ్. ఇక్కడ వాళ్ళ కలర్స్ కూడా చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం డిఫరెంట్ కొత్త డిజైన్ గణేష్లు మనకు కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరంలా కాకుండా మీకు కావాలనుకుంటే పెద్దంబర్పేట దగ్గరలో ఉన్న ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ వచ్చి మీరు హ్యాపీగా తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ పెద్దంబర్పేట వద్ద గణేష్లో గణేష్ మూర్తులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి కలర్స్ తోటి, మంచి ఫినిషింగ్ తోటి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ చాలా గణేష్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 30,000 నుంచి 40,000 మధ్యలో ఉన్నాయని చెప్తున్నారు. కానీ షైనింగ్ కావచ్చు, కలర్ కావచ్చు, చాలా సూపర్గా ఉన్నాయి. చూస్తేనే మనకు మంచి లుక్ బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారు. ఎదురుగా కూడా గణేష్ చాలా మంచి కనిపిస్తూ ఉంది. గణేష్ మహారాజ్కి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీ పేరు? అక్కనపల్లి నుంచి వచ్చాను, నార్కపల్లి దగ్గర. మీ పేరండి? నా పేరు విజయన. ఎన్ని సంవత్సరాలుగా పెడతారు మీరు వినాయకుడిని? 10 years నుంచి ప్రతి సంవత్సరం పెడతారు. సో మీకు ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తున్నాయి గణేష్లు? ఈసారి కొంచెం రేట్లు అయితే గట్టిగా ఉన్నాయి, కానీ కొంచెం బెటర్ అనిపిస్తుంది. అందరితో పోలిస్తే బెటర్. కలర్స్, డిజైన్స్, కలర్ షేడింగ్ అయితే మంచిగా ఉన్నది. రాధాకృష్ణ సరే, రాముడు అయినా సరే కొంచెం తక్కువ ప్రైస్ కూడా తక్కువ చెప్తున్నాడు. అవునా? రీజనబుల్ ప్రైస్ ఉంది. రీజనబుల్ ప్రైస్ ఉన్నది. తక్కువ ఇస్తాను. స్టార్టింగ్ 35 చెప్పిండు, ఇంకా తగ్గించే ఛాన్స్ అని చెప్పి. ఓకే. సో ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంది ఇప్పుడు ప్రెసెంట్? 27. అంటే ఆల్మోస్ట్ మీరు 16-15 years ఉన్నప్పటి నుంచే గణేష్ని ప్రతి సంవత్సరం పెడుతుంటారు. గ్రేట్. మండపం ఉందా మామూలుగా మీ గల్లీ? ఓ గ్రేట్. ఎక్కడ నిమజ్జనం ఎక్కడ చేస్తుంటారు? చెరువులోనా? వావ్ సూపర్. లడ్డు, వేలంపాట, బ్యాండ్ బాజా, డీజేలు. వావ్ సూపర్. గణేష్ పండుగ అంటేనే మనకు మొత్తం సందడి కనబడుతుంది. ప్రతినిత్యం పూజలు, నవరాత్రులు అని, అలాగే నిమజ్జనం అని రకరకాలుగా చాలా బ్రహ్మాండంగా ఎక్కడ వీధి చూసినా, గల్లీ చూసినా కూడా సంబరాలు అంబరాన్ని అనుకుంటాయి గణేష్ పండుగకు. ఇంకొకటి ఏంటంటే గణేష్ పండుగ అప్పుడు వర్షాలు కూడా పడుతూ ఉంటాయి. ఎప్పుడు లేనప్పుడు గణేష్ నవరాత్రి అప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి. ఇదంతా మీరు భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ మీరు చూస్తూ ఉన్నారు. అలాగే మీరు చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. BDTV ఇండియా న్యూస్ సబ్స్క్రైబ్, లైక్. అలాగే విగ్రహాల కోసం ఇక్కడ పెద్దంబర్పేట సైడ్ నేను చూపిస్తున్నాను. మీకు డిజైన్స్ నచ్చినా, ఏది నచ్చినా మీ ఫ్రెండ్స్కి, నేబర్స్కి, చుట్టాలకి షేర్ చేయండి వీడియోని. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ BDTV ఇండియా న్యూస్. ఉన్నాయి గణేషులు, కలరింగ్ కానీ అండ్ నీట్నెస్ కానీ. సో మళ్ళీ మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఇక్కడ కూడా చూడండి, చాలా ఉంది. ఇంకా ఉంది గణేష్. సో కలర్ కూడా వండర్ఫుల్, చాలా బాగున్నాయి గణేషులు. నెక్స్ట్ ఇదంతా పెద్దంబర్పేట్ నియర్గా ఉన్నటువంటి ఇక్కడ గణేష్ వీళ్ళు తయారీ దగ్గరకు వచ్చాము. ఇక్కడే వీళ్ళు తయారు చేశారు గణేష్ అన్నీ కూడా. ఈ సంవత్సరం కొంచెం గణేష్లు ఎక్కువే ఉన్నాయి, కానీ ధరలు కూడా ఎక్కువగా అనిపిస్తున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? మాది ఇబ్రహీంపట్నం. మా పేరు వచ్చేసి కార్తీక్. ఎట్లున్నాయి గణేష్లు ఈసారి? ఫినిషింగ్ అయితే చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి గణేషులు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుంటారు గణేష్ని? దాదాపు 12 సంవత్సరాల నుంచి. ఎక్కడ మీద? ఇబ్రహీంపట్నమా? అక్కడ ఇబ్రహీంపట్నంలో ఇంకా తక్కువ దొరకవా? ఇక్కడ వచ్చిన బాగున్నాయి గణేష్లు. అంటే మీకు ఈసారి గణేష్లు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుందా, తక్కువ చేసిరు అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది?
ఎక్కువనే ఉన్నాయి అనిపిస్తుంది. ఎక్కడెక్కడ చూసారు మీరు? హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చాము, అంబర్పేటకి వచ్చాము. అవునా? ఫైనల్ చేయలే ఇంకా? ఫైనల్ చేయలేదు ఇంకా. అయోధ్య రాముల వారి గణేష. ఇక్కడ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి గణేష్లు విగ్రహాలను కూడా మీరు చూడొచ్చు. అంతా పెద్దంబర్పేట దగ్గర ఉన్న గణేష్లు భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం పెడతారు కాబట్టి పిల్లలతో సహా అందరూ కూడా చాలా గణేషుల పండుగ అంటేనే ఉత్సాహం వస్తుంటుంది అందరికీ. చాలా చాలా మీకు నిజంగానే ఆ గణేషుని పండుగ బాగా ఎంజాయ్ చేస్తారు. నవరాత్రులు 11 రోజులు కొంతమంది ఒక్కొక్కరు బాగా వాటి పక్క చూడొచ్చు. చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు అంతా, చిన్న పిల్లలు కూడా చూడొచ్చు. వీళ్ళంతా గణేషుల కోసమే, చిన్న చిన్న గ్యాంగ్ వీళ్ళంతా. ఏం చిన్న గణేషులు ఎట్లున్నాయి, బాగున్నాయా? ఎక్కడెక్కడ చూసిండ్రు? ఇదే ఫస్టా? ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు? గుంటూరా? చాలా మంచి ఫినిషింగ్ తోటి గణేషులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా గణేషులే. జై 2024 వినాయక చవితి అడ్వాన్స్ శుభాకాంక్షలు. మన పెద్దంబర్పేట్ గణేష్ మండపాల్లో గణేష్ తీసుకోవడానికి వచ్చాము. ఈసారి చాలా అద్భుతమైన గణేషుని కనువిందు చేసేటట్టున్నాయి. ఏం పేరండి మీ పేరు? నా పేరు శ్రీనివాచారి. ఏం చేస్తారు మీరు? మాది వెల్డింగ్ వర్క్ గుంటూరు. ఎక్కడ వెల్డింగ్ షాప్? ఎక్కడ? గుంటూరు. గుంటూరులో ఎక్కడ? చౌరస్తా మీద బస్ స్టాప్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి, ఏమైనా వెల్డింగ్ అవసరం అంటే కూడా వస్తారు భక్తులు. 8919488510. షాప్ పేరు? శ్రీ సాయి దుర్గా వెల్డింగ్ వర్క్, గుంటూరు చౌరస్తా. సాయి దుర్గా వెల్డింగ్ షాప్. మంచిగా ఆ వినాయకుని అనుగ్రహంతో మంచిగా నడవాలని తప్పకుండా మా సబ్స్క్రైబర్లకు ఎవరికి అవసరం ఉన్నా కూడా తప్పకుండా మీకు కాల్ చేస్తారు. ఎప్పుడు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయండి, మంచిగా చేయండి. ఓకే. ఏమేమి వర్కులు చేస్తారు మీరు? గేట్లు, గ్రిల్స్, ఫ్యాబ్రికేషన్, ఐరన్ వర్క్, టోటల్ ఐరన్ వర్క్, గేట్స్, గ్రిల్స్, గేట్స్, పర్గోలా, గార్డెన్ జాలీలు, గార్డెన్. ఓకే. A to Z ఐరన్ ఎంఎస్ వర్క్. ఓకే. ఈసారి మేము గణేష్ని పెట్టడానికి పెద్దంబర్పేట్ గణేష్ మండపాలకు వచ్చాం. చాలా అద్భుతమైన గణేష్ చాలా కనువిందు చేస్తున్నాయి. ఏది కొనాలో అర్థం అవ్వట్లేదు. పోయినసారి కంటే ఈసారి చాలా అద్భుతంగా ఉన్నాయి. హాయ్, నమస్తే. భారతదేశం అంతటా కూడా ఎక్కడ చూసినా వినాయక చవితి పండుగ వస్తున్న సందర్భంగా భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులు నిర్వహించే భక్తులందరూ కూడా విగ్రహాలు తీసుకొని వెళ్ళి పూజలు చేసి నవరాత్రులు పూజల అనంతరం కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ సాటర్డేనే, ఈ వచ్చే శనివారమే పండుగ కాబట్టి ఎక్కువ మొత్తంలో కూడా హైదరాబాద్ చుట్టూ కూడా చాలా వినాయకులు మండపాలు రెడీ చేసుకున్నారు. అలాగే గణేషులు కూడా ఈ సంవత్సరం బాగా డిఫరెంట్ కలర్స్ తోటి చాలా బ్రహ్మాండంగా మీరు చూడొచ్చు. మంచి కలర్ తోటి, మంచి షైనింగ్ తోటి ఇక్కడ పెద్దంబర్పేట దగ్గర మనం ఉన్నాము. చాలా బ్రహ్మాండంగా మంచి కలర్స్ ఉన్నాయి. రేట్లు కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా కలర్స్ చాలా బాగా వేశారు. పండుగ ఎంత దూరంలో లేదు, వినాయక చవితి వచ్చే శనివారమే కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లలతో సహా చిన్న పిల్లలు కూడా వినాయకుని తీసుకెళ్ళి జై బోలో గణేష్ మహారాజ్ అంటూ డీజేలతోటి, బ్యాండ్ బాజాతోటి నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా పండగ వాతావరణం భారతదేశం మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. ఇకపోతే హైదరాబాద్లో ఇంకా స్పెషల్ ఏంటంటే ప్రతి గల్లీలో కూడా గణేషులు పెడతారు. ఇంకా ఖైరతాబాద్ గణేష్ చాలా పెద్దగా పెడతారు. అది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతే. జై బోలో గణేష్ మహారాజ్, గణేష్ మహారాజుల యొక్క గణనాథుల యొక్క ఆశీర్వాదంతో అందరూ బాగుండాలి, అందరూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై.